సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం అప్పన్నపల్లి గ్రామంలో ఈ దారుణ ఘటన జరిగింది. ఇంటి ముందు ఆడిస్తున్న పసికందును ఇద్దరు దుండగులు ఎత్తుకెళ్లిపోయారంటూ కన్నతల్లి పోలీసులను తప్పుదోవ పట్టించింది. చివరికి విచారణలో తానే తన కన్న కొడుకును బావిలో వేసి చంపేసినట్టు అంగీకరించడంతో పోలీసులు ఆమెను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. సిద్దిపేట రూరల్ మండలం పుల్లూరు గ్రామానికి చెందిన రామగల్ల శ్రీమాన్, నంగునూరు మండలం నర్మేటకు చెందిన కవితను 3 సంవత్సరాల క్రితం ప్రేమ పెళ్లి చేసుకుని పుల్లూరులోనే నివాసం ఉంటున్నారు. శ్రీమాన్ ఇటీవల 2 చోరీ కేసుల్లో జైలుకు వెళ్లి రావడంతో గ్రామంలో పరువు పోయిందని, అతని అమ్మమ్మ ఊరైన అప్పన్నపల్లిలో గత 2 నెలల నుంచి ఉంటున్నారు. ఎంతో ఆనందంగా ఉంటుందనుకున్న జీవితం ప్రశ్నార్థకంగా మారటంతో పాటు ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త తరచూ వేధింపులకు గురి చేస్తుండటం, ఆర్థిక ఇబ్బందులు, భర్త ప్రవర్తన, వ్యవహార శైలి నచ్చని కవిత భర్తతో విడిపోవటానికి సిద్ధపడింది. ఈ క్రమంలో అడ్డుగా ఉన్న పసికందును తప్పిస్తే భర్తను విడిచిపెట్టి హాయిగా ఉండొచ్చని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని టైంలో పసికందు దీక్షిత్ కుమార్ను తీసుకెళ్లి గ్రామ శివార్లో ఉన్న పాడుబడిన వ్యవసాయ బావిలో విసిరేసి వెళ్ళిపోయింది. తన దగ్గర నుంచి 2 ముసుగు వేసుకుని వచ్చి దుండగులు బాబును ఎత్తుకెళ్లిపోయారని చెప్పి అందరినీ తప్పుదోవ పట్టిస్తూ కిడ్నాప్ జరిగినట్టుగా డ్రామా క్రియేట్ చేసి పోలీసులకు ఫిర్యాదు చేశారు.